నేను మీకు ఒక రియల్ స్టోరీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 52-year-old మేల్ పేషెంట్. ఈయన వృత్తి చెఫ్. ఇతని మీద ఈయన వైఫ్, చిల్డ్రన్ డిపెండ్ అయి ఉన్నారు. ఒక రోజు కిచెన్ లో తను వర్క్ చేస్తుంటే ఉన్నట్టుండి తన రైట్ హ్యాండ్, రైట్ లెగ్ పనిచేయడం మానేసింది. వెంటనే అతన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మరి అతని బీపీ చెక్ చేస్తే 280/160 ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన బ్లడ్ ప్రెషర్. ఎమర్జెన్సీలో ఆయన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి సిటీ స్కాన్ అవి చేసి చూస్తే అది అక్యూట్ బ్రెయిన్ స్ట్రోక్ గా నిర్ధారణ అయింది. ఈయనకి 4 years బ్యాకే బ్లడ్ ప్రెషర్ ఉందని డయాగ్నోస్ అయింది. కానీ ఆయన దాన్ని లైట్ తీసుకున్నారు. ఉపాధి కోల్పోయాడు పాపం. మరి వాళ్ళ ఫ్యామిలీ అంతటికి ఇది పెద్ద నష్టం. కేవలం అవగాహన లోపం వల్ల చాలా మటుకు మధ్యతరగతి కుటుంబాలు ఈ హాస్పిటల్ బిల్స్ ఖర్చులు భరించలేక ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవడం ఎలా? అవసరమైన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ రెగ్యులర్ మెడికేషన్ వాడుకుంటూ ఉంటే ఇటువంటి ఇబ్బందుల నుంచి మీరు చాలా మటుకు దూరంగా ఉండొచ్చు. 1000 రూపాయలు ఖర్చు పెట్టవలసిన సిచ్యువేషన్ లో 1,00,000 రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి తెచ్చుకోకండి. బీపీ, షుగర్, ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్.